అమీర్పేట సెంటర్లో ఉన్నటువంటి కేఎస్ఆర్ ఫ్యాషన్లో భారీ అగ్ని ప్రమాదం. ఈ అగ్ని ప్రమాదం వెనుక ఎవరి అలసత్వం ఉంది, మరి ఎవరి అశ్రద్ధ వల్ల ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది? అక్రమ నిర్మాణాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, రెసిడెన్షియల్ జోన్ పర్మిషన్లు ఇలాంటి తరగబడుతున్నాయి. ఇప్పటికైనా దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ముందుగా పర్మిషన్లు ఇస్తారు, ప్రమాదాలు జరిగినప్పుడేమో ఆగమాగం అడివడివి చేసి వచ్చి అప్పటికప్పుడు సీజ్ చేస్తాం, నోటీసులు ఇస్తున్నాం. పర్మిషన్లు మీరే ఇస్తారు కట్టుకుంటానికి. ఒకవేళ ఇవ్వకపోయినా వాళ్ళు పర్మిషన్లు తీసుకొని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని ఫిర్యాదు వచ్చినా మీరు దృష్టి పెట్టరు, మీకు పట్టదు, మీరు పట్టించుకోరు. ఎందుకంటే మీరు ముడుపులు తీసుకుంటారు కాబట్టి. హైదరాబాద్ వచ్చింది, ఒక్కొక్కరికి వణుకు పుడుతుంది వెన్నులో. అయినా కూడా ఇలాంటి ఎప్పుడో ఇచ్చినటువంటి పాత బిల్డింగ్లు ఇప్పుడు కూడా కడుతున్నారు. అప్పుడంటే ఏదో వ్యవస్థ ఉంది, ఏం నడిచిందో తెలియదు ఎవరికి. అవి ప్రమాదాలు జరుగుతాయి తప్ప బయటపడట్లేవు. అప్పుడు కట్టినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో గత దశాబ్దాల కింద కట్టినవి కూడా అప్పుడు ఎవరు పర్మిషన్ ఇచ్చిందో, ఎవడు కట్టుకున్నాడో, ఎవడు ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకుందో తెలియదు. కానీ అవి ఎప్పుడో ఒకసారి ప్రమాదాలకు గురైనప్పుడు ఇవన్నీ వెలుగులోకి వస్తే తెలుస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏమైంది అర్థమైందా? ఇప్పుడు ఎవరి లోపం ఇది? టౌన్ ప్లానింగ్, బిల్డ్ నౌ. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు దృష్టి పెట్టండి. మున్సిపల్ శాఖ మంత్రిగా మీ బాధ్యతను నిర్వర్తించండి. లేకుంటే ఎవరికైనా అప్పచెప్పండి ఆ శాఖను. లేదంటే ఒక కమిషన్ వేయండి, ఒక కమిషనర్ను పెట్టండి దీనికి ప్రత్యేకంగా అక్రమ నిర్మాణాలను మరి కూల్చివేసే దిశగా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. ఈరోజు మరి భారత్ శక్తి పేపర్లో మెయిన్ పేజీలో ఒక ముఖ్యమైనటువంటి వార్త. అదే హైదరాబాద్ నగరంలో మరి ఒక భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాము. మరి అది ఎక్కడంటే అమీర్పేట కేఎస్ఆర్ ఫ్యాషన్లో భారీ అగ్ని ప్రమాదం. అమీర్పేట సెంటర్లో ఉన్నటువంటి కేఎస్ఆర్ ఫ్యాషన్లో భారీ అగ్ని ప్రమాదం. ఈ అగ్ని ప్రమాదం వెనుక ఎవరి అలసత్వం ఉంది, మరి ఎవరి అశ్రద్ధ వల్ల ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది? మరి ఇలాంటి అగ్ని ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నప్పటికీ అధికారులు మరి చూస్తూ ఎందుకుంటున్నారు? కళ్ళెదుటే మరి కోట్లాది రూపాయల విలువ చేసినటువంటి ఆస్తులు ధ్వంసమవుతున్న దానికి కారణం ఎవరు? మరి వీటి వెనుక ఎవరి హస్తం ఉంది, లేదా ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అనే దాని మీద భారత్ శక్తి పేపర్ విశ్లేషించినటువంటి ఒక కథనమే ఇక్కడ. మరి అమీర్పేట కేఎస్ఆర్ ఫ్యాషన్లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ చూద్దాం. ఇది ఇక్కడ విజువల్స్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఇది నిన్న జరిగినటువంటి అమీర్పేటలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం సంబంధించినటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాము. ఇప్పుడు ఆ వార్తలోకి వెళ్దాము. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఇది టౌన్ ప్లానింగ్ కక్కుర్తి, స్టేల చాటున అక్రమ దందా. ఈ ఎందుకు జరుగుతున్నాయి? ఇక్కడ చూడండి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికి ఇలాంటి ప్రమాదాలు సెల్లార్లల్లా మంటలు అంటుకొని బిల్డింగు ధ్వంసమై దాంట్లో చనిపోయినటువంటి సందర్భాలు చాలా చూసినాం. మరి అక్రమ నిర్మాణాలని చెప్తున్నాం మనం. ఎలాంటి పర్మిషన్ లేకుండా మరి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తూ హైదరాబాద్ నగరంలో మరి ప్రాణాలు పోతానికి కూడా వెనుకాడకుండా మరి ఇతరులకు నష్టం కలిగించే విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఇలాంటి అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తున్నటువంటి మరి జిహెచ్ఎంసి వ్యవస్థలో ఎంత లొసుకులు ఉన్నాయంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళ డొల్లతనం అనేది బయటపడుతుంది. దీనికి కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఈ ప్రమాదాలకు కారణమైనటువంటి వ్యవస్థలు ఏవైతున్నాయో వాళ్ళ డొల్లతనం ఎంత ఉందో బయటపడుతుంది. దానికి సంబంధించింది ఇక్కడ ప్రధానంగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు. ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కక్కుర్తి పడి, పైసలకు కక్కుర్తి పడి స్టేల చాటున అక్రమ దంద. ఇది టౌన్ ప్లానింగ్ భాగవతం మన హైదరాబాద్ నగరంలో. ఆ భాగవతమే ఈ మంటలు. మైత్రివనం మెయిన్ రోడ్డుపై కేఎస్ఆర్ ఫ్యాషన్ బుగ్గిపాలు. అమీర్పేటలో దగ్గర ఉన్నటువంటి మైత్రివనం ఏదైతుందో, మైత్రివనం మొన్న మరి ఈ మైత్రివనానికి దగ్గరగా మరి ఎన్టీ రామారావు విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చినటువంటి సందర్భం చూస్తున్నాం.
మరి ఇలాంటి ఎక్కువ జన సముదాయం ఉండేటువంటి ఒక మెయిన్ సెంటర్లోనే మరి ఒక షాపింగ్ మాల్లో ఇక్కడ ఫ్యాషన్ మరి జరిగినటువంటి కేఎస్ఆర్ ఫ్యాషన్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదము మరి ఎందుకు జరిగింది, ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందా, ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనే దాని మీద ఆరాధిస్తే మరి ఇక్కడ ఎన్నో నిజాలు బయటపడ్డటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాము. భారత్ శక్తి సంపాదించినటువంటి పరిశోధనాత్మకమైనటువంటి మరి కథనమే ఇక్కడ ఈ యొక్క అగ్నికి సంబంధించినటువంటి చూస్తున్నాము. మైత్రివనము మెయిన్ రోడ్డుపై కేఎస్ఆర్ ఫ్యాషన్ బుగ్గిపాలు, అమీర్పేట అతలాకుతలం, రెసిడెన్షియల్ పర్మిషన్లతో కమర్షియల్ మాఫియా, అదన ఫ్లోర్లలో మృత్యు గోడౌన్లు. ఇది ఎందుకు జరిగింది, వీళ్ళు తీసుకున్నదేమో రెసిడెన్షియల్ జోన్ పర్మిషన్. ఇక్కడ అమీర్పేట మైత్రివనంలో ఉన్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి ఫైర్ ఇన్సిడెంట్ ఏదైతుందో దీనికి ప్రధాన కారణం ఏమో ఇక్కడ మరి విశ్లేషణలో తేలిందంటే ఇది రెసిడెన్షియల్ జోన్లో కట్టినటువంటి బిల్డింగ్, దీంట్లో వ్యాపారం చేస్తుండ్రు. ఇది కమర్షియల్గా మార్చుకొని ఇరుకిరుకు గదులల్లా ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా, ఎలాంటి నిబంధనలు అమలు చేయకుండా, నిబంధనలు తుంగలు దొక్కి ఈ నిర్మాణాలు చేసి ఇక్కడ వ్యాపారం చేస్తుంటే ఇక్కడ అకస్మాత్తుగా ఇప్పుడు మంటలు చెలరేగి ఇంత నష్టం జరిగి అమీర్పేట ప్రాంత ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి వార్తలు ఇక్కడ చూస్తున్నాం మనం. రెసిడెన్షియల్ పర్మిషన్లతో కమర్షియల్ మాఫియా, రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుంటారు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి జిహెచ్ఎంసీలా. మరి మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చూస్తున్నారు సార్, ఈ రాష్ట్రం దలగబడిపోతుంది, దేశం హైదరాబాద్ నగరము, అక్రమ నిర్మాణాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, రెసిడెన్షియల్ లోన్ పర్మిషన్లు ఇలాంటి తరగబడుతున్నాయి. ఇప్పటికైనా దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి మున్సిపల్ అధికారులేమో నిమ్మకు నీరెత్తినట్లున్నారు, టౌన్ ప్లానింగ్ అధికారులేమో ఈ విధంగా ఉన్నారు. వీళ్ళందరూ అలసత్వం వల్ల ముడుపులు తీసుకొని ఇలాంటి పర్మిషన్లు ఇచ్చి ఇలాంటి నిర్మాణాలు జరిగి ఇలాంటి ప్రమాదాల కారణమవుతున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని మొత్తం నలగబెడతారైంది. మరి ఇట్లే పర్మిషన్లు ఇచ్చుకుంటా పోయి ఇదేమి దందా, ఇదేం మాఫియా, ఈ మాఫియా ఈ అంతం కాదా, దీనికి అదుపు లేదా, దీనికి కాపాడే వాళ్ళే లేదా ఈ రాష్ట్రంలో? మున్సిపల్ శాఖ మంత్రి ఎందుకు సార్ మీరు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇలాంటి ప్రమాదాలు ఎవరి వల్ల జరుగుతున్నాయి? మీ పని మీరు చేసుకుంటూ పోతుండ్రు. మరి ప్రభుత్వం పని ప్రభుత్వం అంటుంది, ఇక్కడ ఏం చేస్తుంది ప్రభుత్వం? టౌన్ ప్లానింగ్ ఏం చేస్తుంది? ఇలాంటి అక్రమ నిర్మాణాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరు దీనికి కారణం? ఇంకా ఏదైనా ప్రమాదం జరిగి చాలా మంది సావు కారణమైతే ఎవరు చెప్పాలి సమాధానం? ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎందుకు జరుగుతున్నాయి హైదరాబాద్లో? విచ్చలవిడిగా యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి, ఇప్పటికీ రోజు చేస్తూనే ఉన్నాం. భారత్ శక్తి పేపర్లో విశ్లేషణాత్మకమైనటువంటి కథనాలు వస్తున్నాయి, వాటిని మేము వీడియోల రూపంలో చేస్తున్నాం. చూడండి చూడండి, దృష్టి పెట్టండి, కళ్ళు పెట్టండి, కళ్ళు తెరవండి, చూడండి అని మొత్తుకొని 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 మానవుడు పోయి రాసి 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 వాళ్ళ చేతులు పోయి మీకు మాత్రం సోయి లేదు. ఏదన్నా ప్రమాదం జరిగితే ఓ అడావుడి ఆగమాగం చేసి అప్పటికప్పుడు వచ్చి సీజ్ చేసుడు, వాళ్ళ మీద రైడ్ చేసుడు, సెల్లార్లు ఎక్కడున్నాయి అక్రమ డప్పుడు సోయి వస్తుందా? ముందుగా పర్మిషన్లు ఇస్తారు, ప్రమాదాలు జరిగినప్పుడేమో ఆగమాగం అడివడివి చేసి వచ్చి అప్పటికప్పుడు సీజ్ చేస్తాం, నోటీసులు ఇస్తున్నాం. పర్మిషన్లు మీరే ఇస్తారు కట్టుకుంటానికి. ఒకవేళ ఇవ్వకపోయినా వాళ్ళు పర్మిషన్లు తీసుకొని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చినా మీరు దృష్టి పెట్టరు, మీకు పట్టదు, మీరు పట్టించుకోరు. ఎందుకంటే మీరు ముడుపులు తీసుకుంటారు కాబట్టి. మరి ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలుసో తెలియదు. మీరు ముడుపులు తీసుకొని టౌన్ ప్లానింగ్ అధికారులు రెసిడెన్షియల్ జోన్లకు పర్మిషన్ ఇచ్చిన కాడ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుంటే, నిమ్మకు నీరెత్తినట్టు కూసుంటే, ప్రమాదాలకు నిలయమైనప్పుడు ఇలాంటి ఫైర్ మరి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రాణ నష్టం జరిగింది తప్ప మీకు సోయి లేదని అర్థమవుతుంది. దీన్ని బట్టి ఇప్పటికైనా హైదరాబాద్ నగరము మంటల్లో బగబగ వండి కాలిపోకుండా ఉండాలంటే ఇలాంటి అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా చేసేటువంటి కట్టడాలు అయ్యున్నాయి, వాటి మీద ఉక్కుపాదం మోపి ఏ ఉక్కుపాదం మోపుతారో తెలియదు. వర్లీ సస్తున్నాం, చెప్పి కంప్లైంట్లు ఇచ్చి మీకెన్నో ఫిర్యాదులు పెడితే ఎందుకు చూడరు మీరు? కాలిపోతుంటే కూడా చూడరా? ఎందుకు జరుగుతున్నాయి కారణాలు? ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? అలసత్వం. జిహెచ్ఎంసీలో ఇంత భయంకరమైనటువంటి మాఫియా రాజ్యం వెళ్తుంది. ఇక్కడ వీటి మీద దృష్టి పెట్టండి.
హైడ్రా బుల్డోజర్లకు లీగల్ బ్రేకులు, కోర్టు లొసుగులతో అక్రమార్కుల ఆటలు. హైడ్రా వచ్చింది, ఒక్కొక్కరికి వణుకు పుడుతుంది వెన్నులో. అయినా కూడా ఇలాంటి ఎప్పుడో ఇచ్చినటువంటి పాత బిల్డింగ్లు ఇప్పుడు కూడా కడుతున్నారు. అప్పుడంటే ఏదో వ్యవస్థ ఉంది, ఏం నడిచిందో తెలియదు ఎవరికి. అవి ప్రమాదాలు జరుగుతాయి తప్ప బయటపడట్లేవు. అప్పుడు కట్టినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో గత దశాబ్దాల కింద కట్టినవి కూడా అప్పుడు ఎవరు పర్మిషన్ ఇచ్చిండో, ఎవడు కట్టుకున్నాడో, ఎవడు ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకున్నో తెలియదు. కానీ అవి ఎప్పుడో ఒకసారి ప్రమాదాలకు గురైనప్పుడు ఇవన్నీ వెలుగులోకి వస్తే తెలుస్తున్నాయి. కానీ ఇప్పుడేమైంది? ఇప్పుడు కూడా ఇంత టెక్నాలజీ వచ్చి ఇంత మరి సాంకేతికత పెరిగిన తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా నిబంధనలకు బ్రేకులు వేస్తూ నిబంధనల్ని తుంగలదొక్కి ఇష్టాను రాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నటువంటి హైదరాబాద్ నగరం మరి బగ్గు వంటే తప్ప, మంటలల్లో కాలిపోతే తప్ప, మంటలల్లో మాడి మసైతే తప్ప సోయి లేనటువంటి డిపార్ట్మెంట్లో ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్నటువంటి ఈ యొక్క మరి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఈ రోజు ఏం చేస్తున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణాలు ఇప్పటికైనా ఆపకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇంటి యజమానులకు కూడా ఒకటే హెచ్చరిక, మీరెందుకు ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు? మీరు లంచాలు ఇచ్చుకొని అక్రమ నిర్మాణాలు చేసి ఎవరిని చంపుదామని, ఎవరి ఇల్లు కాలబెడదామని ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతుండ్రు. ఇక తప్పు వాళ్ళదే కాదు, ఇంటి యజమానులది కూడా ఉంది. ఇక్కడ ప్రజలారా గమనించండి, ప్రభుత్వాన్ని తిడితే నిందిస్తే కాదు. ఇవాళ ఎవరైతే లంచాలు ముడుపులు ఇచ్చుకొని టౌన్ ప్లానింగ్ వాళ్ళని మేనేజ్ చేసుకొని ఈ యొక్క రెసిడెన్షియల్ ఏరియాల కింద పర్మిషన్లు చేసుకొని మళ్ళీ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టేది ఎవరు? ఇంటి యజమానులు. మీరు కూడా బాధ్యులే. లంచం తీసుకుంటూనే కాదు, లంచం ఇచ్చేటోడు కూడా దుర్మార్గమే. తీవ్రవాది కంటే భయంకరమైనటువంటి మనస్తత్వం. ఎందుకంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టుకోవాలంటే ఏ జాగలో ఏళ్ళు ఎట్లా కట్టాలి, రెసిడెన్షియల్ ఎట్లా ఉండాలి, కమర్షియల్ జోన్ ఎట్లా ఉండాలి, దాని ప్రికాషన్స్ ఎలా ఉంటాయి, దాని నిబంధనలు ఎట్లుంటాయి, ఇవన్నీ మీకు పట్టాయి. లేకుంటే అధికారం ఇన్ఫ్లుయెన్సో, నాయకుల ఇన్ఫ్లుయెన్సో, ఎవరిదో ఒక ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని డబ్బున్నాయని చెప్పి ఇష్టాను రాజ్యంగా నిబంధనలు తుంగలదొక్కి మీ ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు చేసుకొని ఇగో ఇట్లా మంటలు చెలరేగినప్పుడు జనం భయభ్రాంతులకు గురై ఒకవేళ దాంట్లో మనుషులు ఉంటే చచ్చిపోయే ప్రమాదం, చచ్చిపోయింది ఇదివరకు. ఇలాంటి మరి ప్రమాదాలు జరుగుతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంకా యథేచ్ఛగా మీ యొక్క మాఫియా నడుస్తూనే ఉంది. రోజు భారత్ శక్తిలో హైదరాబాద్ నగరంలో జరిగేటువంటి అక్రమ నిర్మాణాల దండ, అక్రమ కట్టడాలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు అని హెడ్డింగులు పెట్టుకుంటా, పేపర్లు రాసుకుంటా, మీకు ఫిర్యాదులు చేసుకుంటా, మీకు కంప్లైంట్లు పెట్టుకుంటా, పేపర్లు పంపుకుంటా, వీడియోలు చేసుకుంటా, ఇంత చేసినా కూడా మీ చెవులు పనిచేయాయి, మీ కళ్ళు పనిచేయాయి. ఇట్లా చస్తే తప్ప ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టే విధంగా మరి ఇలాంటి వాటికి పర్మిషన్ లేకుండా ఇంటి యజమానులు కూడా మీరు చేసేది కూడా దుర్మార్గమే. ఇలాంటివి తీసుకోకండి, ఉన్న దాంట్లో కట్టుకోరి. ఏం మునిగిపోయింది? లేనిది తెచ్చుకొని లంచాలు ఇచ్చుకొని గింతంత జాగల దెబ్బ పెట్టేలాగా పర్మిషన్లు తీసుకొని కాలేజీలు అట్నే ఉంటాయి, స్కూల్ భవనాలు అట్నే ఉంటాయి, వ్యాపార సముదాయాలు అట్నే ఉంటాయి, హాస్పిటళ్ళు అట్నే ఉంటాయి, హోటళ్ళు ఇట్లనే ఉంటాయి. అన్ని కూడా జనం ఉండేటువంటి, గుమిగూడేటువంటి, ఎక్కువ జనసాంద్రత కలిగినటువంటి బిజినెస్లు, వ్యాపారాలు, సముదాయాలు ఏవైతున్నాయో అవి మొత్తం కూడా నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నటువంటి హైదరాబాద్ నగరం నిండా. దీని మీద పెట్టరి, ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టండి. మీకు ఎవరికి చేత కాకపోతే వీళ్ళందరూ కూడా ఇట్నే మరి లంచాలకు మరికి పర్మిషన్లు ఇస్తే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి చూడలేకపోతే ఈ యొక్క అక్రమ నిర్మాణాల మీద హైడ్రా కమిషన్ ఏదైతే ఉందో అట్లా ఒక స్పెషల్ కమిటీని వేసి ఒక కమిషనర్ను పెట్టండి. ఇలాంటి ఇలీగల్ కన్స్ట్రక్షన్లు ఎక్కడైతే జరుగుతున్నాయో వాటి మీద ఉక్కుపాదం పెట్టి నోటీసులు ఇచ్చి విచారణ చేసి వాటిని డిమాలిష్ చేపియండి. భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గాలు, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఈ టౌన్ ప్లానింగ్ అధికారులకు మరి మీరు ఏ విధంగా విచారణ చేస్తారు? వీళ్ళు ఎందుకు ఇస్తుండ్రు ఇట్లా పర్మిషన్లు, అక్రమ నిర్మాణాలు? వాళ్ళు పర్మిషన్లు సక్రమంగా తీసుకొని అక్రమంగా నిర్మాణం చేస్తుండ్రు సారు అని
మొత్తుకొని డప్పు కొట్టి పేపర్ రాసి మొత్తుకొని మీకు చెవులల్లా గలగలగల వినిపించి మీ టేబుల్ మీద ఫిర్యాదులు పెట్టినప్పటికి కూడా మీకు సోయి లేకుంటున్నారు. ఇక్కడ ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు బాధ్యత వహిస్తారు? చెప్పాలి. ప్రజలు అడుగుతున్నారు. ఇక్కడ అమీర్పేట్ కేఎస్ఆర్ ఫ్యాషన్ అగ్ని ప్రమాదం కేవలం ఒక యాదృచ్ఛిక విపత్తు కాదు. ఇప్పుడు టౌన్ ప్లానింగ్, పబ్లిక్ పోర్టల్, బిల్డ్ నౌ పారదర్శకత లోపం. ఇది ప్రధానంగా ఏం తేలింది? అమీర్పేట ఇక్కడ జరిగినటువంటి ప్రమాదము. దీనికి కారణం ఏంటిది చూడండి. టౌన్ ప్లానింగ్, పబ్లిక్ పోర్టల్, బిల్డ్ నౌ పారదర్శకత లోపం. అర్థమైందా ఇప్పుడు? ఎవరి లోపం ఇది? టౌన్ ప్లానింగ్, బిల్డ్ నౌ. అది టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి కక్కుర్తికి, అగ్నిమాపక శాఖ ఉదాసీనతకు నిదర్శనం. ఈడకి ఒక అగ్నిమాపక శాఖ ఉంటుంది. వాళ్ళు ఎన్ఓసి తెచ్చుకోవాలి. వీళ్ళు ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. అగ్నిమాపక శాఖ వీళ్ళు అంతే. వీళ్ళు ఏమైనా తలగబడ్డాక వచ్చి నీళ్ళు చల్లుతారు. ముందు తలగబడకుండా ఉండేటువంటి ప్రాంతమైనా నిబంధనలు వీళ్ళు తొక్కినరా అని చూడకుండా ఉట్టిగానే పర్యవేక్షణ లేకుండా అగ్నిమాపక సిబ్బంది కూడా ఎన్ఓసి సర్టిఫికెట్ వాళ్ళు అగ్నిమాపక సిబ్బంది కూడా సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళు నిర్మాణం చేసుకొని మంటలు మండి అందులో ఎవరైనా కాలిపోయి సచ్చి వేలాది కోట్ల రూపాయల నష్టం జరిగినాక ఫోన్ చేస్తే గలగలగల గంట కొట్టుకుంటూ వచ్చి పైపులు పెట్టి ఆ మంటల్ని చల్లారుతారు. అంటే ఈ మంటలు మండొద్దు అంటే మీరు పర్మిషన్లు ఇవ్వద్దు. అగ్నిమాపక శాఖ ముందే వాటికి పర్మిషన్లు ఇవ్వకూడదు. ఇది రెసిడెన్షియల్ జోన్ కింద కన్వర్ట్ అయి కట్టినటువంటి ఇల్లును వీళ్ళు కమర్షియల్ జోన్ కింద పెట్టి వ్యాపారం చేసుకొని మంటలు అంటే ఫైర్ ఇంజన్ గంట కొట్టుకుంటూ వచ్చి నీళ్లు చల్లారుతుంది. ఇది మన పరిస్థితి. అర్థమవుతుందా ప్రజలారా? గమనించండి. టౌన్ ప్లానింగ్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది చేయాల్సిన పనేంది? ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేస్తుంటారో వాళ్ళ మీద డేగ కన్ను పెట్టి, వీళ్ళు డేగ కన్ను లేదు, మనిషి కన్ను లేదు, వాళ్ళ కన్నులే లేదు. ఒకవేళ పత్రికా స్వేచ్ఛతోటి పత్రిక డేగ కన్ను పెట్టి వాళ్ళు రాసినటువంటి వార్తలను చదువుతారంటే అయ్యి చదవరు. ఒకవేళ చదివి వాటి మీద చర్యలు తీసుకుంటారా, నోటీసులు ఇస్తారా అంటే అది చెయ్యరు. ఎందుకు? ముడుపులు తీసుకొని ఉంటారు కాబట్టి, తప్పు వీళ్ళ నుంచి ఉంది కాబట్టి, వీళ్ళ అలసత్వం ఉంది కాబట్టి, దానికి వీళ్ళు డబ్బులు తీసుకొని చూడనట్టు వదిలేస్తారు కాబట్టి ఇలాంటి అమీర్పేట లాంటి మంటలు ఎంతో మంది చచ్చిపోయింది హైదరాబాద్ నగరంలో. దీనికి కారణం ఈ యొక్క టౌన్ ప్లానింగ్, బిల్డ్ నౌ ఈ సంస్థలు చేస్తున్నటువంటి దురాఘాతాలకు తోడు అగ్నిమాపక సిబ్బంది కాల్చుడెందుకు, నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చినందుకు, మంటలు మండినాక వచ్చి నీళ్లు దండులు ఎందుకు? ఇది ముందుగానే ఉంటే అయిపోద్ది కదా. అగ్నిమాపక సిబ్బందిని ప్రశ్నిస్తున్నాం. మీరు ఎందుకు ఇస్తున్నారు ఇట్లాంటి అక్రమ నిర్మాణాలకు ఎన్ఓసీలు? మీ సర్టిఫికెట్ దేనికి ఇస్తున్నారు? ఇట్లా హైదరాబాద్ నగరంలో, దిల్సునగర్ ప్రాంతంలో కూడా ఎన్నో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, ఇలాంటి కోచింగ్ సెంటర్లల్లో ఎక్కడ కూడా నిబంధనలు లేకుండా గాలి కొదిలేసి వందల మందిని ఒక్కొక్క డబ్బా లాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లల్లో 5-6 ఫ్లోర్లల్లో వేలాది మంది, వందలాది మంది మరి ఈ యొక్క కోచింగ్ సెంటర్లలో నడిపిస్తున్నటువంటి భాగవతం ఎంతో ఉంది ఇక్కడ. దీనికి ఫైర్ సేఫ్టీ లేవు. దేనికి? ఇలాంటి కోచింగ్ సెంటర్లకు అయితే అసలు ఏదైనా ప్రమాదం జరిగితే ఎంతమంది చచ్చిపోతారు? కోచింగ్ సెంటర్లు దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో కొల్లలు ఉన్నాయి. దేనికి నిబంధనలు లేవు, దేనికి ఫైర్ సేఫ్టీ లేదు, దేనికి ఎన్ఓసీలు లేవు. మరి ఇలాంటి వాటి మీద మరి విద్యాశాఖకు సంబంధించినటువంటి ఎంఈఓలు, డిఈఓలు వాటికి ఎట్లా పర్మిషన్లు ఇస్తుండ్రు? ఎట్లా ఈ నడుస్తున్నాయి? ఈ మాల్స్ ఎట్లా నడుస్తున్నాయి? ఇవన్నీ వ్యాపార సముదాయాలు ఇట్లా అక్రమార్కులు అక్రమ నిర్మాణాలు చేసుకొని మరి యొక్క నియమ నిబంధనల్ని తుంగలదొక్కి ప్రజల జీవితాలతోటి చెలగాటమాడుతూ వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నటువంటి బిల్డ్ నౌ, ఇలాంటి టౌన్ ప్లానింగ్, ఫైర్ సేఫ్టీ అధికారులు వీరందరి అరవసత్వంతో దానికి పైన మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి, ఇగో గింతమంది కారకులు ఈ ప్రమాదాలకు.
మరి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మరి ఈ ప్రమాదాలను నివారించి ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా బిల్డ్ నౌ ఈ టౌన్ ప్లానింగ్ మున్సిపల్ శాఖ మంత్రి మరి వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేసి ఒకటి జరిగింది కదా, కాలిపోయింది కదా, ఇక కాలకుండా చూసుకోరు. ఇప్పటికైనా హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు చేసి ప్రమాద నిలయాల కేంద్రంగా కాకుండా ఇంటి యజమానులు ఎవరైతే ఈ నిర్మాణం చేసే నిర్మాణదాన యజమానులు ఉన్నారో ఇప్పటి నుంచి మీకు ఉంటుంది. ఇక మీరు ఏమన్నా అంటే వాళ్ళని మేనేజ్ చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటా ఇట్లాంటి ప్రమాదాలకు కారణమవుతుండ్రు. ఇవాళ కోచింగ్ సెంటర్లో కిరాయిలకు ఇస్తుండ్రు బిల్డింగులు. మరి దాంట్లో ఏం పర్మిషన్లు ఉన్నాయి? ఇలా హైదరాబాద్ నగరంలో చాలా బిల్డింగులు డబ్బులు వస్తున్నాయని యజమానులు కిరాయిలకు ఇచ్చుకొని వాళ్ళేమో వందలాది మంది విద్యార్థులను పెట్టి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు కాపాడాలి వాళ్ళను? ఇది మన హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి మరి ఇలాంటి ఇన్సిడెంట్లకు సంబంధించింది. ఇది మరి భారత్ శక్తి ప్రత్యేక పరిశోధనాత్మక కథనం తీసుకొచ్చి ఇచ్చినటువంటిదే ఇక్కడ ఈ వార్త. రెసిడెన్షియల్ అనుమతులతోటి కమర్షియల్ మాఫియా నడుపుతూ అక్రమ అంతస్తుల్లో మృత్యు గోడౌన్లు నిర్మించడం వ్యవస్థాపకత నేరానికి పరాకాష్ట. హైడ్రా కఠిన చర్యలు చేపడుతున్న కోర్టు లొసుగులు, మున్సిపల్ లాయర్ల లాలూచి. ఇక చూడ్రి, మున్సిపల్ లాయర్ల లాలూచి. హైడ్రా ఏం చేస్తుంది? అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపి నోటీసులు ఇచ్చి విచారణ చేసి కూలగొడతాం అంటే వీళ్ళు మళ్ళా వెళ్ళి లాయర్లు పట్టుకొని కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు. ఇక్కడ లాయర్ల పాత్ర కూడా కనిపిస్తుంది. హైడ్రానేమో విచారణ చేసి మీ బిల్డింగ్ అక్రమ నిర్మాణం మేము గూల్ చేస్తున్నామని వాళ్ళు నోటీస్ ఇస్తే మళ్ళీ వీళ్ళు కోర్టుకు పోయి తెచ్చుకుంటారు. వాళ్లకు లాయర్లు ఒక దారి చూపిస్తారు, మళ్ళీ దాన్ని ఆపేయాలి. ఇగో ఇంత చైన్ సిస్టమ్ ఉంది ఇక్కడ. ఒకడేమో పర్మిషన్ ఇస్తారు, ఒకళ్ళు నిర్మాణం చేసుకుంటారు, ఆ నిర్మాణం చేసుకున్న దాన్ని ఇంకోళ్ళు కిరాయికి ఇస్తారు, ఆ కిరాయి తీసుకున్నాడు దాంట్లో అక్రమంగా ఇష్టం వచ్చినట్టు వందలాది మందిని పెట్టి కోచింగ్ సెంటర్లు వ్యాపారం చేసుకుంటా వాడు ఉంటారు. ఆ తర్వాత ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది, అప్పుడు వీళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసి ఫైర్ ఇంజన్ గంట కొట్టుకుంటే గనగనగన గంట కొట్టుకుంటూ వచ్చి మంటలు చల్లారుతుంది. మరి వీళ్ళందరూ వచ్చి మళ్ళీ ఫోటోలు వీడియోలు చూసుకుంటే ఏం తెలియనట్టే మళ్ళీ నిలబడి చూసుకుంటా ఇక కాలిపోయినాక చచ్చిపోయినాక వచ్చి కూలిపోయినాక వచ్చి విచారణ చేస్తారా? ఇది టౌన్ ప్లానింగ్ బిల్డ్ నౌ. ఈ యొక్క వీళ్ళందరూ చేసేటువంటి దురాఘాతాలు హైదరాబాద్ నగరంలో ఏ విధంగా పెట్టరేగిపోతున్నాయో ఈ అక్రమ నిర్మాణాలు. మరి ఇకనైనా కళ్ళు తెరవండి. ఇంటర్ స్టే ఆర్డర్లు రక్షణ కవచంతో అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో జూదమాడుతున్నారు. కేవలం లాభాపేక్ష అవినీతి కలయికతో నడుస్తున్న ఈ క్లిష్టమైన లీగల్ సవాళ్లను అధిగమించి వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే మరిన్ని అమాయక ప్రాణాలు బుగ్గిపాలు కాక తప్పదు. ఇక్కడ చూడండి, ఆర్డర్ల పేరుతోటి అక్రమార్కులు అంటే ఇంటి యజమానులు, నిర్మాణదారులు, బిల్డర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు ఇట్లా లంచాలు ఇచ్చుకొని పర్మిషన్లు తెచ్చుకొని నిర్మాణాలు చేసి కిరాయిలకు ఇచ్చి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటా ప్రజల ప్రాణాలతోటి చెలగాట మారుతున్నటువంటి మీరు మరి ఈ అమాయకులు చనిపోతే మరి ఆ ప్రాణాలు బుగ్గిపాలు కాకుండా ఉండాలంటే ఇలాంటి అక్రమ నిర్మాణాల మీద ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు దృష్టి పెట్టండి. మున్సిపల్ శాఖ మంత్రిగా మీ బాధ్యతను నిర్వర్తించండి. లేకుంటే ఎవరికైనా అప్పచెప్పండి ఆ శాఖను, లేదంటే ఒక కమిషన్ వేయండి, ఒక కమిషనర్ను పెట్టండి దీనికి ప్రత్యేకంగా అక్రమ నిర్మాణాలను మరి కూల్చివేసే దిశగా. నగరం నడిబొడ్డున షాపింగ్ మృత్యుకూపం బయలైంది. టౌన్ ప్లానింగ్ అధికారుల కక్కుర్తి, అగ్నిమాపక శాఖ ఉదాసీనత, కోర్టుల స్టేల లొసుగుల కసిలి అమాయక ప్రజల ప్రాణాలతో ఎలా జూదం ఆడుతున్నాయో అమీర్పేట అగ్ని ప్రమాదం మరోసారి నిరూపించింది. అత్యంత రద్దీ ప్రాంతమైన శ్రీనివాసనగర్ వెస్ట్ మైత్రివనం మెయిన్ రోడ్డు పక్కనే మెట్రో పిల్లర్ నెంబర్ A1043 పిల్లర్ నెంబర్ సమీపంలో ఉన్నటువంటి కేఎస్ఆర్ ఫ్యాషన్స్ మాల్లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం నగరవాసులను ఉరిక్కి పడేలా చేసింది. వస్త్ర సామాగ్రితో నిండిన బహుళ అంతస్తుల భవనంలో మంటలు క్షణాల్లో 2వ అంతస్తుకు, ఆపై పక్కనే ఉన్న వాణిజ్య దుకాణాలకు వ్యాపించాయి. దట్టమైన నల్లటి పొగతో అమీర్పేట అతలాకుతలమైంది. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. అయితే ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదం కాదు. ముమ్మాటికి మున్సిపల్ అగ్నిమాపక శాఖల అవినీతి అండతో జరిగిన వ్యవస్థాగత నేరం. ఇది ఈ ప్రమాదానికి కారణం. ఎవరు ఇక్కడ?
ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు, షార్ట్ సర్క్యూట్ ప్రమాదం కాదు. ముమ్మాటికి మున్సిపల్ అగ్నిమాపక శాఖల అవినీతి అండతో జరిగిన వ్యవస్థాగత నేరం. అర్థమవుతున్న ప్రజలారా, ఎవరిది ఇక్కడ తప్పు ఈ ప్రమాదానికి? దీనిపై భారత్ శక్తి ఇన్వెస్టిగేటివ్ డెస్క్ జరిపిన క్షేత్రస్థాయి పరిశోధనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీని మీద భారత్ శక్తి పేపరు ఒక విశిష్టమైనటువంటి ఒక విచారణ చేసి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కథనాత్మకమే ఈ యొక్క దారుణానికి ఒడిగట్టినటువంటి అగ్ని ప్రమాదం వెలుగులోకి తీసుకొచ్చినటువంటి భారత్ శక్తి పేపర్. ఇక చూడ్రి, పర్మిషన్ ఒకదానికి, దందా ఇంకో దానికి. ఈ అమీర్పేటలో జరిగినటువంటి మైత్రివనంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఎట్లా జరిగింది, ఏం జరిగింది, భారత్ శక్తి పేపరు మరి క్షుణ్ణంగా దీని మీద అధ్యయనం చేసి తీసుకొచ్చిన రిపోర్టు నెంబర్ 1. పర్మిషను ఒకదానికి, దందా ఇంకొక దానికి. అమీర్పేట మైత్రివనం పరిసరాల్లోని వందలాది భవనాల్లాగే ఈ ప్రమాదం జరిగిన భవనంలోనూ ప్రాథమిక నిబంధనలు గాలికి ఎగిరిపోయాయి. మున్సిపల్ శాఖ, ఈ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా మరి పర్మిషన్లు ఇచ్చి వాళ్ళు నిర్మాణం చేసుకొని ఇలా ప్రమాదానికి నిలయమైనటువంటిదే ఇక్కడ మరి మన ఆధారాలు దొరికినటువంటి వార్త చూస్తున్నాం. రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ దందా. వీళ్ళు రెసిడెన్షియల్ నిర్మాణం కోసము పర్మిషన్ తీసుకొని కమర్షియల్ దందా నిర్వహించినటువంటి భాగోతమే ఈ అమీర్పేట అగ్ని ప్రమాదం. నివాస ప్రాంతాల పరిధిలో కేవలం ఇళ్లు నిర్మించుకుంటామని జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం నుండి అనుమతులు పొంది ఇక్కడ ఏం చేసిరు వీళ్ళు? మేము నివాస ప్రాంతాన్ని ఉండటానికి ఇల్లు కట్టుకుంటున్నామని పర్మిషన్లు తీసుకొని ఆ నిర్మాణం చేపట్టి వాటిని రాత్రికి రాత్రే భారీ షాపింగ్ మాల్స్గా, బట్టల గోడౌన్లుగా మార్చేస్తున్నారు. ఇండ్ల కోసమేమో నిర్మాణ పర్మిషన్లు, రాత్రికి రాత్రే కమర్షియల్ జోన్లుగా మరి బట్టల షాపులు, రకరకాల వస్తువులు అమ్మేటువంటి దుకాన్లుగా వీటిని వీళ్ళు మార్చేస్తున్నటువంటి వైనం ఇక్కడ చూస్తున్నాం మనం. బట్టల గోడౌన్లుగా మార్చేస్తున్నారు. నివాస భవనాలకు వాడే కరెంటు లైన్లపై ఇలాంటి భారీ కమర్షియల్ కాంప్లెక్స్లో ఏసీలు, హై వోల్టేజ్ లైటింగ్ పడడంతో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడి తీగలు వేడెక్కి షార్ట్ సర్క్యూట్లకు దారితీస్తున్నాయి. ఇది అసలు కథ. అసలు కథ ఏంటంటే ఇక్కడ కరెంట్ లైన్లు, రకరకాల కేబుల్స్, అవి కోకొల్లలుగా ఇట్లా కుప్పలుగా లైన్లు ఉంటాయి. అక్కడ రెసిడెన్షియల్ అయితేనేమో ఒక లైట్ వేసుకుంటాము, ఒక ఏసీ ఉంటుంది, మరి అక్కడ పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు. మరి ఇలాంటివి చేసి మరి ఒక వ్యాపార గోడౌన్లుగా మార్చినటువంటి వాటిలో కమర్షియల్ కాంప్లెక్స్లు, ఏసీలు, హై వోల్టేజ్ లైటింగ్లు పడడంతో తీవ్రమైనటువంటి ఒత్తిడి, వేడి ఏర్పడి మరి వేడెక్కినటువంటి ఈ వేడికి అక్కడ ఉన్నటువంటి వైర్లు, కరెంటు వైర్ లైన్లు కూడా మరి షార్ట్ సర్క్యూట్ జరిగి ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టే వీటికి పర్మిషన్లు కమర్షియల్కు ఇవ్వరు. వీళ్ళు తీసుకున్నదేమో రెసిడెన్షియల్ పర్మిషను, ఇక్కడ చేసిందేమో కమర్షియల్ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రమాదానికి కారణాలు మరి ఇక్కడ ఈ యొక్క టౌన్ ప్లానింగ్ వీళ్ళందరూ ఏమి మరి నిర్వాహకం చేసారు అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది చూడ్రి, ఇక చల్లారుతుండ్రు ఈ అగ్నిమాపకంలో వచ్చి ఇక చూడ్రి. అమీర్పేట కేఎస్ఆర్ ఫ్యాషన్లో భారీ అగ్ని ప్రమాదం. ఇదే మనం ఈ ఫైర్ ఇంజన్ వాళ్ళు చూడండి, ఈ ఫైర్ ఇంజన్ వాళ్ళు వీళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఇది సేఫ్టీ, ఫైర్ ఇంజన్ తిరుగుతుంది, ఇక్కడ కమర్షియల్ వ్యాపారం చేసుకోవచ్చు అని వీళ్ళు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. వీళ్ళు ఇస్తేనే జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. మరి వీళ్ళు ఏ విధంగా ఇచ్చేది? ఇప్పుడు వచ్చాం నీళ్ళు చల్లుతుండ్రు, తలగబడటానికి పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చి నీళ్లు పోస్తుండ్రు. ఇది మరి ఫైర్ సేఫ్టీ అధికారులు ఉన్నటువంటి లోటుపాట్లు. ఇక చూడ్రి, స్టేషన్లు మారిన స్టోర్ రూములు అక్రమాలు ఆగవు. 4 అంతస్తులు G+4 వరకు కమర్షియల్ అనుమతులు తీసుకొని టౌన్ ప్లానింగ్ అధికారులకు లంచాలు ఎరవేసి అదనంగా ఎలక్ట్రానిక్ ఫ్లోర్ నిర్మిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే G+4 పర్మిషన్ వచ్చింది కమర్షియల్, ఓకే, G+4 పర్మిషన్ ఉంది. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తుండ్రు? టౌన్ ప్లానింగ్ అధికారులకు లంచాలు ఇచ్చి అదనంగా ఎక్స్ట్రా ఫ్లోర్స్ నిర్మిస్తుండ్రు.
4G+4కే పర్మిషన్. ఇక మిగతా అన్ని పైన పెట్టుకోవడానికి ఇంకొక ఫ్లోర్ అదనంగా వీళ్ళని మేనేజ్ చేసుకొని నిర్మిస్తున్నటువంటి తతంగం చూస్తున్నాం. వీటిని రికార్డుల్లో చూపించకుండా లోపాయికారిగా స్టోర్ రూములుగా వాడుతున్నారు. కేఎస్ఆర్ ఫ్యాషన్ ప్రమాదంలో మంటలు ఇంతలా విజృంభించడానికి కారణం ఇలాంటి అక్రమ స్టోర్ రూముల్లో టన్నుల కొద్ది నిల్వ ఉంచిన సింథటిక్ వస్త్ర సామాగ్రియే. ఇక చూడ్రి, ఈ ప్రమాదం వెనుక ఏమి నిజాలు దాగున్నాయంటే, వీళ్ళకి G+4 పర్మిషన్ ఉంటే అదనంగా పైన ఇంకో ఫ్లోర్ వేసుకొని దాంట్లో రకరకాలైనటువంటి మొత్తం స్టోర్ రూమ్ లాగా పెట్టింది. అంటే గోదాం టైప్. మరి దానికి ఏముండాలి? ఫైర్ సేఫ్టీ ఉండాలి, పర్మిషన్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ ఇక్కడ ఆ నిబంధనలు మొత్తం గాలికి వదిలేసి వీళ్ళకు లంచాలు ఇచ్చుకొని ఆ పైన ఒక ఫ్లోర్ వేసుకొని, అది రికార్డులలో ఎక్కడ ఉండదు. ఆ ఫ్లోర్ ఇచ్చినట్టు వాళ్ళు కట్టినట్టు ఏడు ఉండదు. చూడనట్టు, సార్ మీరు చూస్తున్నట్టు వదిలేయండి సార్, మీకేం కావాలో మేము మామూలు ఇచ్చుకుంటాం, మేము వ్యాపారం చేసుకుంటున్నాం, మాకు ఇది సరిపోవట్లేదు సార్, మేము పైన ఒకటి కట్టుకుంటాం స్టోర్ రూమ్ లెక్క, దీని స్టోర్ రూమ్ లెక్క పెట్టుకుంటాం సార్ అని దాని నిండా మరి సింథటిక్ రకరకాలైనటువంటి చెత్త చెదారం మొత్తం వల్ల డంపు చేసి పెడితే ఇలాంటి ఎండలకు అవి మరి మాడి హీట్ అయ్యి మంటలు లేచి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న దానికి కారణం ఈ యొక్క టౌన్ ప్లానింగ్ విభాగం. దీన్ని చూడకుండా పర్మిషన్లు ఇచ్చిందే ఈ ఫైర్ డిపార్ట్మెంట్. ఇలాంటి అక్రమ స్టోర్ రూముల్లో టన్నుల కొద్ది నిల్వ ఉంచిన సింథటిక్ వస్త్ర సామాగ్రి. ఇక రెండోది, కాసులు ఇస్తే చాలు ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి ఖాయం. ఇంత దారుణం నాకు అర్థం కాదు. ఫైర్ డిపార్ట్మెంట్ను మేము సూటుగా అడుగుతున్నాము, మీకు పైసలు ఇస్తే ఎన్ఓసీలు ఇస్తారా? ఇప్పుడు వచ్చి నీళ్ళు చల్లుతారా? మంటలు పెడతానికి పర్మిషన్లు, కాలిపోతానికి పర్మిషన్లు, పైసలు ఇస్తే మళ్ళీ వాటిని మంటల్లో కాలిపోతున్నావు రాండ్రి అని మీకు ఫోన్ కొడితే గంట ఊపుకుంటా బండి వచ్చి పైపులు వేసి ఆగమాగం అడావుడి చల్లారుతుంటారు. మరి ఇక్కడ మీ భాగవతం ఎట్లుంది? కాసులు ఇస్తే చాలు ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి ఖాయం. ఆడ నిబంధనలు ఎట్లున్నాయి ఏమున్నాయి మీకు అవసరం లేదు. ఫిజికల్గా పోయి కూడా చూడరు మీరు. వాళ్ళు వీడియోలు పెట్టారు, ఫోటోలు పెట్టారు, మీరు వెళ్ళి ఆ ఫైర్ పర్మిషన్ ఇవ్వాలన్నా వద్దా, మరి అక్కడ ఫిజికల్ స్టేటస్ ఎలా ఉంది వెళ్ళి చూసిన దాఖలాలు కూడా ఉండవు. అట్లా పైసలు తీసుకొని మీరు ఎన్ఓసీలు ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మీ తప్పు చాలా ఉంది ఫైర్ సేఫ్టీ వాళ్ళది. ఇలాంటి ఎన్ఓసీలు ఎందుకు ఇస్తారు మీరు? మీకు ఏం హక్కు ఉంది అట్లా చేయడానికి? వాళ్ళు వచ్చి అడుగుతారు, అక్రమ నిర్మాణదారులు వచ్చి అడుగుతారు, మీరు పోయి కూలగొట్టాలి. పర్మిషన్ ఇవ్వకుండా జిహెచ్ఎంసీలు కూలగొడతారు పోయి. మీరెందుకు అక్కడ కుమ్ముక్కు అవుతున్నారు వీళ్ళతోటి? మంటలు చల్లారిపుటాలండి మీరు. ఫైర్ సేఫ్టీ అంటే మంటలు అకారణంగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగితే ఆ మంటల్ని ఆర్పేదే ఫైర్ సేఫ్టీ, ఫైర్ ఇంజన్, ఫైర్ డిపార్ట్మెంటు. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తుండ్రు? డబ్బులు తీసుకొని ఎన్ఓసీలు ఇస్తున్నారని ఇక్కడ భారత్ శక్తి పేపర్ విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ ఇక్కడ ఇచ్చిండ్రు. చదువుకోరి, చూసుకోరి. మీ తప్పులు చాలా ఉన్నాయని రాస్తుండ్రు వీళ్ళు. దీనికి ప్రధాన కారణం మీరే. జిహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, మీరంతా కలిసి ఈ ప్రమాదాలని మరి కొని తెచ్చిపెట్టి మళ్ళీ వాటిని సల్లార్పుతాను కూడా మీరే వస్తుండ్రు. కాసులు ఇస్తే చాలు ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి ఖాయం. ఒక రద్దీ వాణిజ్య సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలాంటి వినాశనం జరుగుతుందో అమీర్పేట ఘటన ప్రత్యక్ష సాక్ష్యం. ఒక రద్దీగా ఉండేటువంటి ప్రదేశంలో, జనం ఎక్కువ ఉండేటువంటి ప్రాంతంలో ఒక అగ్ని ప్రమాదం జరిగితే ఏ విధంగా ఉంటుంది, జనం ఏ విధంగా భయభ్రాంతులకు గురవుతారు, ఎలాంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరుగుతుంది, ఆ చుట్టుపట్టు ప్రాంత ప్రజలందరూ ఏ విధంగా బిక్కుబిక్కుమంటూ ఆ పొగ కమ్ముకొని చీకటిమయమైపోయి దానివల్ల ఎంతో మందికి మరి భయాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఎదురైతే దానికి సాక్ష్యమే ఈరోజు అమీర్పేటలో జరిగినటువంటి ఫైర్ ఇన్సిడెంటే నిదర్శనం. ఇప్పటికైనా నిర్మాణదారులు కళ్ళు తెరవండి. ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేయకండి. లంచాలు ఇచ్చి ఫైర్ ఎన్ఓసీలు ఈ యొక్క కట్టేటువంటి నిర్మాణాలకు అదనమైన ఫ్లోర్లు వేసుకొని ఇష్టం వచ్చినట్టు గోదాములు పెట్టుకొని స్టోర్ రూములు పెట్టుకొని చెత్త చెదారం పెట్టి కెమికల్స్ పెట్టి అవి మరి మొత్తం ఫైర్ అయ్యి ఈ బ్లాస్ట్ అయ్యి చుట్టుపక్కల భయపడేటట్టు ఎందుకని మీకు చాలా మీ ఆదాయం ఇంకా ఆకాశ మర్మాలు చేసుకుంటూ పోయి మోసాలు చేసుకుంటూ పోయి లంచాలు ఇచ్చుకుంటూ పోయి మీరు లంచాలు తీసుకుంటూ పోయి అంటే వాళ్ళు పర్మిషన్లు ఇచ్చుకుంటా చూడనట్టుండి
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఇంత భయంకరమైన వ్యవస్థ. అసలు ఉగ్రవాద కంటే భయంకరం మీరు చెప్పాలంటే. ఆడు ఎప్పుడో వస్తాడు, ఎవరినో చంపుతాడు, వెళ్ళిపోతాడు. ఇది నిరంతర భయమే. ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు కాలిపోతుందో, ఎవడు చేస్తాడో, ఎవడేమవుతాడో అరచేతిలో పానం పెట్టుకొని బతకాల్సినటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది ఈ అక్రమ నిర్మాణాల వల్ల. మరి ఇలాంటి భవనాలకు ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ ఎలా వస్తుంది? కళ్ళు మూసుకుంటున్న అగ్నిమాపక శాఖ జాతీయ భవన నిర్మాణ కోడ్ ఎన్బిసి ప్రకారం ప్రతి కమర్షియల్ భవనానికి ఫైర్ ఎస్కేప్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ స్టిక్కర్లు, ఫైర్ హైడ్రెంట్లు ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాల్సిన అగ్నిమాపక శాఖ అధికారులు ఏటా మామూలు అందుకొని ఏసీ గదుల్లో కూర్చొని క్లియరెన్స్ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది మీ అగ్నిమాపక శాఖ మీద ఉన్నటువంటి ఆరోపణలు. మరి మీరు ఇలాంటి పనులకు తెగబడి ఇలాంటి మంటలకు కారణమై మళ్ళీ వచ్చి నీళ్లు చల్లుతుండ్రు మీరు. ఇది అగ్నిమాపక శాఖ మీ భాగవతం. ఇగో స్ప్రింక్లర్లు, ఫైర్ హైడ్రెంట్లు, మరి అన్ని రూల్స్ ఇవన్నీ ఉంటున్నాయా? ఒక్కొక్క దగ్గర ఎర్రగా పైపు లైన్లకు రంగేసి పెడతారు. ఆ మోటార్ ఉండదు, ఆ పంప్ సెట్ ఉండదు, ఆ డంప్ చేసిన వాటర్ ఉండదు, ఆ వాటర్లో మోటార్ ఉండదు. అది ఇట్లా బటన్ నొక్కితే ఆ పైపులలో నీళ్ళే రావు. ఇవన్నీ షోపుటప్. ఇవన్నీ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్స్. ఎక్కడ చూసినా ఆ ఫైర్ పెడతారు సిలిండర్లు, అవి ఎక్స్పైర్ అవుతాయి, అవి పనిచేయాయి, దాన్ని పేల్చేటోడే ఉండడు. ఫైర్ ట్రైనింగ్ ఇయ్యరు, వాచ్మెన్లకి ఇవ్వరు, సెక్యూరిటీకి ఇవ్వరు, ఆ ఇంటి యజమానులకు ఇవ్వరు. ఎలాంటి ట్రైనింగ్ ఉండదు, ఫైర్ మెథడ్స్ ఉండవు, ఫైర్ సేఫ్టీ ఉండదు, ఎలాంటి ప్రికాషన్స్ ఉండవు. ఒకవేళ అపార్ట్మెంట్లల్లో, కమర్షియల్ జోన్లల్లో ఆ ఫైర్ ఇంజన్లు మరి ఏదైనా ఫైర్ జరిగితే అలారం మోగేటట్టు, ఆ స్ప్రింక్లర్లు పనిచేసేటట్టు, ఆ హౌస్లో నీళ్లు ఉంటాయో ఉండేదో తెలియదు, ఆ మోటార్ ఉందో లేదో తెలియదు. మరి అప్పుడప్పుడు వచ్చి ఆన్ చేసి చెక్ చేసుకుంటారా అంటే అది లేదు. ఇగో ఇన్ని దారుణాలు ఉన్నాయి. ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి లొసుగులు, మీరు చేసే భాగవతం, మీరు లంచాలు తీసుకొని ఇచ్చేటువంటి అక్రమ పర్మిషన్లు, మీరు ఇచ్చే ఎన్ఓసీల వల్ల ఇగో ఇలాంటి మంటలలో బగబగ మండిపోయేటువంటి మంటల్ని ఆఖరికి ఫైర్ ఇంజన్లు వచ్చి సల్లార్పడానికి వస్తున్నారు. మీరు మృత్యుకూపాలుగా మారిన సెల్లార్లు, పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లార్లను సైతం కమర్షియల్ గోడౌన్లుగా మారుస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? సెల్లారులో మంటలు అంటుకుంటే ఫైర్ ఇంజన్ లోపలికి వెళ్లే మార్గం ఉండదు. ఇక ప్రజలారా గమనించండి, కొన్నిటికి కమర్షియల్ బిల్డింగ్లకు సెల్లార్ పర్మిషన్ ఉంటుంది. ఆ సెల్లార్ దేనికి? హాస్పిటళ్ళు, బట్టల షాపులు, సినిమా థియేటర్లు, రకరకాల కమర్షియల్ కాంప్లెక్స్లలో మొత్తం కూడా ఈ ప్రభుత్వము సెల్లార్ పర్మిషన్ ఇస్తారు. 1, 2, -1, -2 గ్రౌండ్ ఫ్లోర్. ఈ సెల్లార్లు దాని కెపాసిటీ బట్టి సెల్లార్ పర్మిషన్లు దేనికి? పార్కింగ్ జోన్లు. అవన్నీ కూడా అక్కడికి వచ్చినటువంటి కమర్షియల్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ పార్క్ చేసుకోవడానికి 2 వీలర్ 4 వీలర్ అన్నీ కూడా పార్క్ చేసుకుంటానికి పార్కింగ్ స్థలాలుగా ఈ సెల్లార్లకు పర్మిషన్లు ఇస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? నేను చెప్తున్నా కదా, కొన్ని హాస్పిటళ్ళల్లో సెల్లార్లల్లో ల్యాబులు పెడతారు, సెల్లార్లలోనే మెడికల్ ఫార్మా పెడతారు, సెల్లార్లలోనే మార్కెటింగ్ టీములతోటి మీటింగులు పెడతారు, సెల్లార్లలోనే క్యాంటీన్లు పెడతారు, సెల్లార్లలోనే స్టోరేజ్ రూములు పెడతారు, సెల్లార్లనే ఫార్మసీ గోడౌన్ పెట్టుకుంటారు. వీటి వల్ల ప్రమాదం జరిగితే ఆ సెల్లార్ లోపలికి ఫైర్ ఇంజన్ పోరాదు. ఇలాంటి హైదరాబాద్లో కొల్లలు ఉన్నాయి. ప్రమాద ఘటికలు సెల్లార్లలో నిల్వ ఉంచి చెత్త చెదారం, ఇరిగిపోయిన కుర్చీలు, టేబుళ్ళు, ఇక ఫర్నిచర్ షాపులలో చూస్తే మొన్న జరిగిన 2-3 ఇన్సిడెంట్లు. ఆ సెల్లార్లలో మొత్తం ఆ చెత్త ఫర్నిచరు, ఇరిగిపోయినాయి, పాతయి, మొత్తం రిటర్నబుల్, మొత్తం ఆ సెల్లార్లో మొత్తం ఒక స్టోర్ రూమ్ పెట్టి పెద్ద దాన్ని ఇట్లా నింపేస్తారు గోడౌన్. మరి ఇవన్నీ ఏం చేస్తారు? అధికారులు పోయి చూస్తారా అంటే చూడరు. ఒకవేళ మీరు చూడరు, ఏదన్నా కంప్లైంట్ వస్తాయి ఇట్లా జరుగుతున్నాయని, అట్లనన్నా పోయి వాళ్ళు విచారణ చేస్తారా? అది చేయరు. కంప్లైంట్ పోగానే వాళ్ళకి ఫోన్ కొడతారు, వాడు ఇన్నో అన్న పైసలు ఇస్తాడు, సపరేట్గా ఏసీ రూమ్లలో కూర్చొని ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కారణం ఎవరు? మీరు. టౌన్ ప్లానింగ్, ఫైర్ సేఫ్టీ, మున్సిపల్ శాఖ, మరి ఇంటి యజమానులు ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేసుకుంటారో. ఇలా చాలా హాస్పిటల్ ఉన్నాయి ఇక్కడ ఎల్బీ నగర్, హైదరాబాద్, దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో. సెల్లార్లల్లా మరి ఇష్టం వచ్చినట్టు మరి ఒక హాస్పిటల్ సంబంధించినటువంటి ల్యాబులు అవన్నీ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి.
మొత్తం చూడండి, సెల్లార్లల్లా ఏమేమి ఉంటే ఒకసారి చూడరు మీరు. మళ్ళా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇది హైడ్రా యాక్షన్కు లీగల్ బ్రేకులు. నగరంలో అక్రమ నిర్మాణాల గుండెల్లో రైళ్లు పరిగెస్తున్న హైడ్రా ఇలాంటి డేంజర్ జోన్లలో ఉన్న అక్రమ కమర్షియల్ కాంప్లెక్స్లపై చర్యలు తీసుకోవాలని చూస్తున్నా క్షేత్రస్థాయిలో తీవ్రమైన ఇబ్బందులు, వ్యూహాత్మక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇది వాస్తవం, నిజాన్ని ఒప్పుకున్నాం. హైడ్రా రంగనాథ్ సార్, వెనకపోతే గొయ్యి, ముందర పోతే నుయ్యి. మీ పరిస్థితి, మీకు పవర్స్ ఇచ్చిండ్రు, అక్రమ నిర్మాణాలు కూల్చమని చెప్తుండ్రు. కంప్లైంట్లు వస్తే బుల్డోజర్ తీసుకుపోయి మీరు యుద్ధ ప్రాతిపదిక మీద కులగొడదామని పోయేసరికి లీగల్ నోటీసులు. ఈ లాయర్లు మళ్ళా 1000 కోట్ల వాళ్ళ వ్యాపారం వాళ్ళది. వాళ్ళ పైసలు ఇస్తే వాళ్ళు పోయి లీగల్గా కోర్టు నుంచి ఏదో పర్మిషన్ తెస్తారు, మీరు కూల్చకుండా ఆగిపోతారు. ఇవన్నీ అక్రమ నిర్మాణాలే. మళ్ళీ ఏదో ఇన్ఫ్లుయెన్స్, మీరు ఇటు మింగలేక కక్కలేక ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటిదే హైడ్రా ఈరోజు. రంగనాథ్ సార్, మీరు చెప్పండి, మీరు ఓపెన్గా చెప్పండి, ఎందుకు ఆగిపోతున్నారు? బుల్డోజర్ పెట్టి వెనుకకు పోతున్నారు, ముందరికి పోతున్నారు, వెనుకకు వస్తున్నారు, ముందరికి పోతున్నారు. ఆడబెక్కింతంత పెగిలియంగానే ఒక లాయర్ వస్తాడు, ఒక నోటీస్ ఇస్తాడు, సార్ దిస్ ఈజ్ కోర్ట్ ఆర్డర్, కులగొట్టొద్దు, కోర్టు చూసుకుంటుంది. అక్రమ నిర్మాణాన్ని కూడా కోర్టే చూసుకుంటుందా? తెలియదా? అక్రమ నిర్మాణాలు చేసిరని మీరు దర్యాప్తు చేసి కంప్లైంట్లను పరిశీలించి వాస్తవానికి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి నిర్మాణం అని చెప్పి బుల్డోజర్ పెట్టి కూర్చోడానికి వచ్చినాక కోర్టు ఆర్డర్ కాపీ రాగానే బుల్డోజర్కి ఇంతంత పొక్కబెట్టి ఇక మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇవన్నీ డ్రామాలు. అంటే హైడ్రా పని హైడ్రాని చేసుకొని దీని మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, అధికారులు, హయ్యర్ అథారిటీస్, వీడు మా ఓడు, ఆడు మీ ఓడు, మా ఓడు, ఇక పెద్ద ఇవన్నీ ఈ దొంగ లెక్కలతోటి ఇట్లా మేనేజ్ చేసుకుంటూ అక్రమ నిర్మాణాలు చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ మళ్ళీ ఇట్లు సంస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ హైడ్రా కూడా ఆఖరికి హైడ్రా పనిని హైడ్రాని చేయకుండా ఆపుతున్నటువంటి వ్యవస్థ ఇక్కడ. ఏం చేయాలి మరి? హైడ్రా రంగనాథ్ ఏం చేస్తాడు? ఆయన కూడా లోపడే ఉంటాడు. ఏదో మామూలుగా ఉంటే పైకి కూలగొడుతుంది. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైనా కోర్టు ఆర్డర్ తేగానే ఆ బుల్డోజర్ మళ్ళీ వెనకకు పోతుంది. బుల్డోజర్లతో మొత్తం గులగొడుతుంది. కులగొట్టేటి గులగొడుతుండ్రు, కాపాడాల్సినవి కాపాడుతుండ్రు. 1000 కోట్ల రూపాయల భూములను ఇలా ప్రొటెక్ట్ చేసింది. హైడ్రాకు జాతీయ స్థాయిలో ఒక మంచి గుర్తింపు వచ్చింది. హ్యాట్సప్ టు హైడ్రా, కాదంటలే. కానీ ఇలాంటి మున్సిపల్ లాయర్ల మేనేజ్మెంట్ తంతు. అక్రమ కమర్షియల్ భవనాలపై అధికారులు లేదా హైడ్రా నోటీసులు ఇవ్వగానే సదరు భవన యజమానులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. జిహెచ్ఎంసీ తరపున గట్టిగా వాదించాల్సిన కౌన్సిలర్ లాయర్లను అక్రమార్కులు ముందే మేనేజ్ చేస్తున్నట్లు పక్కా ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, లాయర్లకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇలాంటి అక్రమ నిర్మాణాలకు మీరు సహకరించకండి. దానివల్ల ప్రమాదం, మీరు కూడా బాధ్యులవుతారు. మీకేదో 10 రూపాయలు ఫీజు వస్తుండొచ్చు లాయర్లకు, కానీ మీరు ఇలాంటి అక్రమ నిర్మాణదారులకు ఒత్తాసు పలకకండి, వాళ్ళకు సహకరించకండి. అక్రమ నిర్మాణాలు కూల్చుకోమని చెప్పండి. మీకు ఆ 10 రూపాయల కోసం ఆశపడకండి. మీకు వచ్చే ఫీజు కోర్టు కట్నం చేస్తారేమో. మరి ఇలాంటి అక్రమ నిర్మాణాలకు మీరు కూడా సహకరించండి. సమాజానికి మీరు ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో ఉంటారు, మీరు ఒక పోస్టులో ఉంటారు, న్యాయ వృత్తిలో ఉంటారు. కాబట్టి న్యాయానికి సంఖ్యలు వేయకండి. ఎవరైనా అక్రమ నిర్మాణదారులు మీ దగ్గరికి వస్తే మీరు విచారణ చూసి అది అక్రమ నిర్మాణమే బాబు, మేమేం చేయలేమని మీరు చేతులు ఎత్తేయండి, కానీ వాళ్ళకి సహకరించకండి. దానివల్ల హైడ్రా వచ్చి కూల్చలేని పరిస్థితి ఉంది. ఇది కోర్టు, ఇది హైడ్రా. ఇక్కడ మీరు లాయర్లు, ఆయన ఇంటి యజమాని, ఇక్కడ సామాన్య ప్రజలు. ఇది లాయర్లు కూడా మరి ఇలాంటి అక్రమ నిర్మాణదారులకు మరి మీరు సహకరించకుంటుంటే కూడా మంచిదని మరి ఈ సందర్భంగా మీకు కూడా, ఎందుకంటే ఇందులో మీరు కూడా ఒక పార్ట్ అవుతున్నారు. ఇటు ఫైర్ ఇంజన్, ఫైర్ సేఫ్టీ, మున్సిపల్, ఈ కన్స్ట్రక్షన్, వీళ్ళందరితో పాటు మరి విచారణ జరిగిన తర్వాత కూడా అక్రమ నిర్మాణం అని తెలిసిన తర్వాత కూలగొట్టడానికి వస్తే ఆపేటువంటి పవర్ మీరు ఇచ్చేటువంటిది, అది కూడా మీరు ఇప్పటికైనా ఆలోచించండి. జిహెచ్ఎంసీ తరపున గట్టిగా వాదించాల్సిన కౌన్సిలర్ లాయర్లు అక్రమార్కులు ముందే మేనేజ్ చేస్తున్నట్లు పక్కా ఆధారాలు ఉన్నాయట. లాయర్లను మేనేజ్ చేస్తున్నట ఈ అక్రమ కట్టడదారులు ఎవరైతే ఉందో ముందే మున్సిపల్ శాఖ తరపున వాదించాల్సినటువంటి లాయర్లు వాళ్ళని వచ్చి వీళ్ళు అక్రమ నిర్మాణదారులు మేనేజ్ చేస్తున్నారని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ కోర్టులో మున్సిపల్ యంత్రాంగం తరపున సరైన అఫిడవిట్లు దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారు. ఇక చూడండి, ఇంటర్ పిటిషన్ల దండ, స్టేల రక్షణ కవచం. ఈ లొసుగులను వాడుకొని అక్రమార్కులు కోర్టు నుండి ఇంటర్ పిటిషన్ ఆర్డర్లను మరి సాధిస్తున్నారు. హైడ్రా బుల్డోజర్లు భవనం ముందుకు వెళ్ళగానే చేతిలో స్టే కాపీలు చూపిస్తూ
మున్సిపల్ చట్టాలను హేళన చేస్తున్నారు. ఈ స్టే ఆర్డర్ల అండ చూసుకొని ఫైర్ సేఫ్టీ నిబంధనలు బేఖాతరు చేస్తూ అక్రమ వ్యాపారులు వ్యాపారం సాగిస్తున్నారు. చివరకు ప్రమాదం జరిగి ప్రాణాలు బూడిదయ్యే వరకు ఆ భవనాల జోలికి వెళ్లే సాహసం అధికారులు చేయలేకపోతున్నారు. ఇలాంటి వాటికి లాయర్స్ ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వీళ్ళకి సహకరించకండి, అక్రమార్కులకు సహకరించకండి, అక్రమ నిర్మాణదారులకు. ఇక్కడ హైడ్రాకు సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి, ప్రజలకు సహకరించండి. అగ్నికి ఆజ్యం పోస్తున్న టాక్సిక్ స్మోక్, అగ్ని ప్రమాదాల్లో మంటల కంటే టాక్సిక్ స్మోక్ అంటే విషపూరితమైనటువంటి పొగ అత్యంత ప్రమాదకరమైనది. భవనాలలో అదనపు అంతస్తుల నిర్మాణం వల్ల వెంటిలేషన్ లోపించి మంటలు చెలరేగినప్పుడు కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్ వంటి ప్రాణాంతక వాయువులు లోపలే పేరుకుపోతాయి. దీనికి తోడు సింథటిక్ వస్త్రాలు కాలడం వల్ల దట్టమైన నల్లటి విషమైనటువంటి పొగ వెలువడుతుంది. అత్యవసర మార్గాలు మూసివేయడం వల్ల బాధితులు బయటకు రాలేక ఊపిరాడక నిమిషాల్లోనే స్పృహ కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి వాటికి పర్మిషన్లు లేకుండా చూడాలనేదే మరి ప్రజల రిక్వెస్ట్. హైడ్రా యాక్టివ్గా పనిచేస్తున్న ఎదురవుతున్న సవాళ్ళు ఇప్పుడే చెప్పుకున్నాం మనం. హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పటికీ కూడా వాళ్ళు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే లాయర్ల తరపు నుంచి మరి వాళ్ళు కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి చేతిలో పెట్టి బుల్డోజర్ని వెనుక తీసుకుపోయేటువంటి సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఇలాంటి అక్రమ కమర్షియల్ భవనాలపై హైడ్రా ఉక్కుపాదం మోపాలని భావిస్తున్నప్పటికీ కేవలం భవనాల కూల్చివేత మాత్రమే పరిష్కారం కాదనే వాదనలు వస్తున్నాయి. కూల్చడమే కాదు, ఇక్కడ ఒక అవేర్నెస్ చేయాలి. ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరగకుండా హైదరాబాద్ నగరంలో, రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి అక్రమ నిర్మాణదారులకు ఒకటే హెచ్చరిక: మీరు నిర్మాణాలు చేసుకోవద్దు, వాళ్ళు పర్మిషన్లు ఇవ్వద్దు. మీరు స్వచ్ఛందంగా ఉన్నంతలో కట్టుకొని ప్రమాదాలు లేకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టండి. ఎందుకు ఆకృతి పట్టరా? మీరు ఏం చేసుకుంటావు? కాలిపోయి బూడిదయింది. నీ అక్రమ సంపాదన కోసం 4 ఫ్లోర్లు ఇస్తే సరిపోదా? 5వ ఫ్లోర్ అడ్డగోలు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా దాన్ని స్టోర్ రూమ్ పెట్టి ఇలా కాలిపోయింది, కాలి బూడిదైంది. అందుకనే ప్రకృతి ఏం చేస్తుందంటే, నువ్వు ఏదైతే అత్యాశకు పోతావో నిన్ను సర్వనాశనం చేస్తుందా ప్రకృతి. పోకురి, ఉన్నంతలా బతుకురి, ఉన్నంతలా తిని ఉండురి. లేని కోరికలు, అక్రమ సంపాదన, అక్రమ నిర్మాణాలు చేస్తే గిట్నే అవుతుంది. ప్రకృతి క్షమించదు. ఒకప్పుడు ఉండేనేమో, ఇప్పుడు మీరు పాజిటివ్గా పోండి. నెగిటివ్ జోన్లో పోతే మీకు నెగిటివ్నే ఇస్తుంది గిఫ్ట్. ఈ యొక్క నేచరు, మీరు నెగిటివ్ ఆలోచన ఉంటే మీకు నెగిటివ్నే వస్తుంది. ఇదే ప్రమాదం. అందుకనే మీరు నిర్మాణదారులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇలాంటి అక్రమాల జోలికి పోతే మీరు ఆగమైపోతారు. మీరు ఆగమవుడు కాదు, ఇతరులు ఆగమవుతుంది. ఇలాంటి అక్రమ కమర్షియల్ భవనాలపై హైడ్రా ఉక్కుపాదం మోపాలని భావిస్తున్నప్పటికీ కేవలం భవనాల కూల్చివేత మాత్రమే పరిష్కారం కాదని వాదనలు వస్తున్నాయి. ఒకటి, ఆర్థిక ఉపాధి సంక్షోభం. ఒక అక్రమ భవనాన్ని సీజ్ చేసినా, కూల్చివేసినా దానిపై ఆధారపడిన వందలాది మంది కార్మికులు, చిన్న వ్యాపారులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. యాజమాన్యాల మొండితనం. తాము కోట్లు పెట్టి కొనుగోలు చేశామని, తప్ప అధికారులదైతే తమను ఎందుకు బలి చేస్తారని యజమానులు హైడ్రా అధికారులతో ఘర్షణకు దిగుతున్నారు. లీగలు చిక్కుముడులు. ప్రభుత్వ రికార్డుల్లో అనుమతులు చూపినట్లు చూపించి క్షేత్రస్థాయిలో అక్రమాలకు పాల్పడడం వల్ల హైడ్రా తీసుకునే తక్షణ చర్యలు కోర్టులు అడ్డుకట్టలు వేస్తున్నాయి. శవాల మీద పేలాలు ఏరుకునే చందంగా మారిన వ్యవస్థ. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? శవాల మీద పేలాలు ఏరుకొని తినేటువంటి వ్యవస్థ, శవాల మీద పేలాలు ఏరుకొని తినేటువంటి వ్యవస్థగా మారింది. ఇదంతా చూసినాక అర్థమైంది ఇది. అమీర్పేట మెట్రో పిల్లర్ 1043 సాక్షిగా రేగిన అగ్నికిలలు నగరంలోని ప్రతి అక్రమ కమర్షియల్ భవనానికి హెచ్చరిక. ఈ ప్రమాదాలు కేవలం అదృష్టవశాత్తు తప్పించుకునేవి కావు. అవి ఖచ్చితంగా లాభాపేక్ష, అవినీతిల కలయికతో జరుగుతున్న సాంఘిక నేరాలు. కోర్టు స్టే ఆర్డర్ల వెనుక ఉన్న లొసుగులను ఛేదించాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీ లీగల్ వింగ్ పై, ప్రభుత్వంపై ఉంది. ఇక్కడ ఇలాంటి ప్రమాదాలు జరగకుండాలంటే ఈ జిహెచ్ఎంసీ లీగల్ వింగ్ మరి ప్రభుత్వంపై బాధ్యత ఉందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. హైడ్రా లాంటి ప్రత్యేక విభాగానికి పూర్తి స్థాయి న్యాయపరమైన అధికారాలు ఇచ్చి టౌన్ ప్లానింగ్, ఫైర్ అధికారుల కక్కుర్తికి అడ్డకట్ట వేయాలి. అలా చేయకుండా నియంతృత్వ ధోరణితో అక్రమ కమర్షియల్ భవనాలను సీజ్ చేయకపోతే అమాయక ప్రజల ప్రాణాలు అక్రమార్కుల లాభాల జూదంలో బుగ్గిపాలు కావడం ఖాయం. ఇది ఇక చూడ్రి, ఇది హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యవస్థ. శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి స్థితికి దిగజారింది ఈరోజు. ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో, మున్సిపల్ శాఖ పరిధిలో
అక్రమ నిర్మాణాలు, ప్రజల జీవితాలను, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టుకొని మరి ఇలాంటి ఒడిదొడుకులకు స్వస్తి చెప్పాలంటే, చరమగీతం వాడాలంటే మరి మున్సిపల్ శాఖలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పులు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి పైన ఎంతో ఉంది. దానికి మరి టౌన్ ప్లానింగ్ అధికారులు, తర్వాత ఇక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు, మరి అక్రమ నిర్మాణదారులు వీళ్ళందరూ కూడా సహకరించాలి. దీనికి తోడు లాయర్లు ఎవరైతే ఉన్నారో న్యాయ వ్యవస్థలో ఇలాంటి వాళ్లకు పర్మిషన్లు ఇవ్వకుండా మరి చేసేటువంటి దానికి మీరు సహకరించకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు భయంకరమైనటువంటి పొగ రావడం వల్ల మరి చాలామందికి ఆ విషతుల్యమైనటువంటి పొగ వల్ల రకరకాల జబ్బులు వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇకనైనా హైదరాబాద్ను సేఫ్టీ నగరంగా తీర్చిదిద్దుకుందాం. అక్రమ నిర్మాణాలను ఆపుదాం. అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వకండి. అక్రమ నిర్మాణదారులు మీరు కూడా అడ్డగోడు దారిలో పోకండి, అత్యాశలకు పోకండి. ఈ ప్రజలను, ఈ ప్రభుత్వానికి సహకరించండి. హైదరాబాద్ నగరాన్ని పొల్యూషన్ రహిత నగరంగా తీర్చిదిద్దుకుందాం. ప్రజల జీవితాలతోని ఆటలాడకండి. మన ప్రజలే ముఖ్యమో, మన ప్రాణాలు ముఖ్యం. కాబట్టి మీరు నిబంధనలకు విరుద్ధంగా పోవద్దని చెప్పి ప్రజలు మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నారు. మీరు ఇప్పటికైనా కన్ను తెరిచి నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉంటే ఈ సమాజానికి మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా దురాశకి వెళ్ళండి అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ వీడియోను చివరి దాకా చూడండి, ఇది స్కిప్ చేయకుండా. దీంట్లో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కాబట్టి ఈ వీడియోను మధ్యలో వదిలేయకుండా చివరి వరకు చూసి ఒక వీడియోకి లైక్ కొట్టండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.